నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం 20వ డివిజన్ నల్లచెరువులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కరోజు ముందే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. స్థానికంగా పింఛన్లపై కొన్ని సమస్యలను గుర్తించామని త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ అధ్యక్షులు రబ్బానీ, మహమ్మద్ రఫీ, ఇలా, సయ్యద్ ఆదం షా, సయ్యద్ కరీమున్, టెంట్ హౌస్ బాబు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో న్యూ ఇయర్ అనేది చాలా ఆనందమయంగా అయిపోవాలి అన్న ఒక ఆశతో చంద్రబాబు నాయుడు గారు 31కే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందరికీ అందజేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఈరోజు వాడవాడ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, విశ్వాసం వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారికి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాము అనే ఒక ఆకాంక్ష, ఆనందం మనసులో నిండిపోయింది. ఏ వాడ తిరిగినా కూడా వారు ఆ సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఇంకా కొన్ని చిన్న సమస్యలు మనకు ఎదురవుతానే ఉన్నాయి. ఇంకా పెన్షన్లు లేని వాళ్ళు, లబ్ధిదారులు సరైన లబ్ధిదారులు లేకుండానే పెన్షన్లు తీసుకునే వాళ్ళు, ఇలా కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి కూడా రానున్న 2-3 నెలల్లో కొత్త లాగిన్స్ రాగానే అవసరమైన వాళ్ళందరినీ నిజమైన లబ్ధిదారులందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళకి పెన్షన్లు లేదంటే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరులోని ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 42 మందికి 68 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో సతమతమై ఆర్థిక ఇబ్బందులకు గురైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పారు. మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 42 మందికి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కింద మనం పంపిణీ చేయడం జరిగింది. 68 లక్షల రూపాయలు మనము వాళ్ళకి సహాయంగా అందించడం కూడా జరిగింది. ఈరోజు మాత్రమే, అంటే రేపు 1వ తేదీ వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి నష్టాన్ని మనం ఎలాగో పూడ్చలేం. అయితే ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న క్లియరెన్స్ డేలని పెట్టి సీఎంఆర్ఎఫ్ కింద హెడ్ ఆఫీస్ నుంచి ఏకంగా 21 మందికి 38 లక్షల రూపాయలు పంపిణీ చేయడం అనేటువంటిది, ఈరోజు ఒక వ్యక్తికి 12 లక్షలు ఇవ్వడం అనేటువంటిది సీఎం రిలీఫ్ ఫండ్ చరిత్రలోనే మన పత్తిపాడు నియోజకవర్గంలో జరిగిందనేది మాత్రం స్పష్టం. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు 93% మ్యాండేట్ ఇవ్వడంతో, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అయితే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరొక వైపు చేస్తూ రాష్ట్రంలో ఈరోజు దేశంలో ఎక్కడో మరుగున పడినటువంటి ఆంధ్రప్రదేశ్ని వైసీపీ పాలనలో మరుగుపడినటువంటి వైసీపీ పాలనలో మరుగుపడినటువంటి ఆంధ్రప్రదేశ్ను తిరిగి పునర్జీవనం చేయడం, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత లోకేష్ బాబు గారికి ప్రజలందరి తరపున, ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కొత్త వారికి లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులను వేగవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు బూర్ల రామాంజనేయులు వివరించారు. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల నిధులతో ప్రతి నెల కూడా పెన్షన్లు పంపిణీ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికే చెల్లింది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. అయితే ఒక చోట 2 చోట్ల పాత నియమ నిబంధనలలోనై ఒక కాంట్రాక్టరే 4-5 వర్కులు చేయడం ద్వారా ఆ ఒక వర్క్ అయిన తర్వాత ఇంకొక దానికి రావడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల కొద్దిగా ఏదైనా ఆలస్యం అవుతుందేమో 2-3 రోజులు. కానీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాని మేరకే పని చేయాలనేసి నిర్ణయించాము. వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా వాళ్ళని గట్టిగా మందలించి పని చేయాలని చెప్పాము. ఇప్పుడు మా నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి కొత్తగా
చదువుకున్నటువంటి పిల్లలు, ఉత్సాహవంతులైనటువంటి పిల్లలకి మరి మహిళలకు కానీ పురుషులకు కానీ కనీసం 5 మందికి కొత్తగా లైసెన్సులు ఇవ్వబోతున్నాం. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చుండూరు మండలం మండూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లను నక్కా ఆనందబాబు పంపిణీ చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి అని, వ్యవస్థలను కూడా ఆయన భ్రష్టు పట్టించారని తెలిపారు. వ్యవస్థలన్నీ నాశనం చేసి విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ఆయనే మళ్లీ రోడ్లపైకి వస్తున్నారన్నారు. ప్రజలు గత పరిపాలన చూసి 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా సిగ్గు లేకుండా రోడ్లపై వస్తున్నారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ ద్వారా 4,500 కోట్లు గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచారని అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. త్వరలో అన్ని హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్ర అభివృద్ది చెందుతుందన్నారు. ప్రజా పోరాటాల సంవత్సరంగా 2025ను సిపిఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యలతో పాటు సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను 2024 సంవత్సరంలో సిపిఐ పోరాటాలు చేసినట్లు ఆ పార్టీ జిల్లా, నగర కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తెలిపారు. 2024కు వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం చెప్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు. కార్మికులకు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తుంటే రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీలు కనీసం నోరు బెదపలేని స్థితిలో ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో హనుమంతరావు, అరుణ్ కుమార్, నాసర్జీ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2024లో అనేక ప్రజా సమస్యల మీద, సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలని నిర్వహించడం అనేది జరిగింది. ఈ 2025 సంవత్సరం మొత్తం ప్రజా పోరాటాల సంవత్సరంగా సిపిఐగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఓ పక్క మోడీని సాగనంపాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని కూడా సిపిఐ ఆ రోజున మరి పోరాటం అనేక విధాలుగా ఆ రోజున 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మతోన్మాదంతో ముందుకెళ్తున్న మరి మోడీ గారికి వ్యతిరేకంగా మరి పోరాటం నిర్వహించాం. అనంతరం పరిస్థితులు మరి కూటమికి అనుకూలించడం, కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కూడా ఇప్పటికీ వారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో మరి సిపిఐగా మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇవాళ పెరిగిన రేట్లకు అనుగుణంగా 5 లక్షల రూపాయలతోటి ఇల్లు నిర్మాణం చేపట్టాలని ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే ఆ కొనసాగింపుగా రేపు 10వ తారీఖు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర మరి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని మరి ఆందోళన కూడా నిర్వహించబోతా ఉన్నాం. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారం కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎప్పుడూ ముందుంటుందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లతో పాటు ఇతర ప్యానెల్ సభ్యులను అభినందించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని వారు వివరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకునే ఆలోచనలను సభ్యులు మానుకోవాలని హితవు పలికారు. అయితే మన జరిగిన ఎన్నికల్లో 596 ఓట్లు సాధించి ఎదురు వ్యక్తి రంగా బాలకృష్ణకి 390 ఓట్లు వచ్చి
రంగా రామకృష్ణకి 8 ఓట్లు వచ్చి మిగతా కొన్ని పరికర అంటే చల్లని ఓట్లు కానీ ఓటు ఎవరికైనా కానీ ఉన్న పరిస్థితి ఉంది. ఇద్దరు 186 ఓట్ల మెజార్టీతోటి మన ఏతూరి వెంకటేశ్వర ప్యానలు మొత్తం గెలిచారు. కేవలం అసోసియేషన్లోనే 2-3 తప్ప మిగతా అన్నీ కూడా మరి ఆ కమిటీ కానీ వ్యాపారస్తుల మద్దతు కానీ వాళ్ళందరూ వెంకటేశ్వర్లు కమిటీని నమ్మటం కానీ జరిగిన దానివల్ల మొత్తం ప్యానల్ గెలిపించినందుకు ప్రత్యేకంగా ఏ రకమైన గొడవ లేకుండా సైలెంట్గా మరి ఇబ్బంది లేకుండా జరిగిన ఎలక్షన్కి వ్యాపార వర్గాలకి ఓటర్లకి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మస్తానయ్య దర్గా వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ టింబర్ డిపోను ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి ప్రారంభించారు. సయ్యద్ ఆసియా 20 ఏళ్లుగా కార్పెంటర్గా, వుడ్సెల్లర్గా పనిచేస్తూ ఈ స్థితికి ఎదిగారని అతిథులు వెల్లడించారు. కష్టపడితే ఏమైనా సాధించవచ్చని నిరూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌస్, రహమతుల్లా, జమీర్, నాయుడు వెంకటేష్, నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. తను నమ్ముకున్నటువంటి వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సొంతగా వ్యాపారవేత్తగా ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఉస్మాన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ, తప్పకుండా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డర్ని, అలాగే ఇల్లు కట్టుకునేటువంటి గృహాలు కట్టుకునేటువంటి వాళ్ళకి, అలాగే అపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా తప్పకుండా ఉస్మాన్ ఒక వర్క్ ఉన్నటువంటి తెలిసినటువంటి వర్కర్గా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక కార్పెంటర్గా, తర్వాత వుడ్ సెల్లర్గా అతనికి మంచి అనుభవం ఉంది. తప్పకుండా మీరందరూ కూడా అతను చేస్తున్నటువంటి వ్యాపారానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏఆర్ టింబర్ డిపోట్ అని ఉస్మాన్ గారు దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందరికీ సౌకర్యార్థం ఈ యొక్క టింబర్ని వారు సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటికే మంచి వర్క్ ఆర్డర్స్తో ఆయన వర్క్లో చాలా నైపుణ్యం కలిగి ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క నూతన సంవత్సరం ఆయన వ్యాపారంలో, అదేవిధంగా ఆరోగ్యంలో అన్నిట్లో కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయన స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు నిర్మలాదేవి 25వ వివాహ దినోత్సవం సందర్భంగా గోండుల మహిళలకు బట్టలు పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేశారు. థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ హానరీ ప్రొఫెసర్ వివిఎల్ భూషణం రాజ్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భూషణం మాట్లాడుతూ వివాహ దినోత్సవం అంటే అందరూ పెద్ద పెద్ద హోటల్స్ లో జరుపుకుంటారని అన్నారు. కానీ వివాహ దినోత్సవం పేదల మధ్య జరుపుకోవడం చాలా గొప్ప అని డాక్టర్ కొండలరావు నిర్మలాదేవిని కొనియాడారు. కార్యక్రమంలో థియేటర్ స్టూడెంట్స్ లహరి ఇంతియాజ్ భిక్షం, దినేష్ తేజ, హసన్, గోండు ప్రజలు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలోనే వారు కూడా లండన్ ప్రభుత్వం వాళ్ళు, లండన్ అనేది మన దేశం కాదు కదా, వాళ్ళు ఈయన చేసేటువంటి కార్యక్రమాన్ని మెచ్చి కార్యక్రమాలు చేయటం, పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుని హోటల్లో చేయటం కాదు, మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని నీకు నేనున్నాను అని చెప్పి మీతో సమానంగా కలిసిమెలిసి ఉండి మీతో పాటు తిని మీతో పాటు తాగి మీరు ఎట్లా ఉన్నారు, మీకు కావాల్సింది ఏదో మినిమం ఎవరైనా 10 రూపాయలు నా పొట్టాడు ఏం చేస్తాడు, సినిమా పోదామా లేకపోతే ఇంకో చొక్కా కొనుక్కుందాం, నేను అట్లా కాదు, అది ఇస్తే తీసుకొచ్చి ఇంకోటి ఏం చేసి మీలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటాడు. అంత మంచి మనసు ఇచ్చాడు. మంచి మనసుకి మనసు ఉంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఆయన చాలా 100 మంది ఉన్నారు చుట్టూ చేరి, వాళ్ళందరికీ రాష్ట్ర గారికి అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధానం, విడదీత సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వేసిన తొలి అడుగు విజయవంతమైంది. స్పేస్ ట్రాకింగ్ ప్రయోగంలో భాగంగా షేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను PSVL C-60 రాకెట్ సోమవారం విజయవంతంగా నిర్ధారిత కక్షలోకి ప్రవేశపెట్టింది. దాంతో ప్రయోగంలో తొలి అంకం దిగ్విజయమైంది. అతి కీలక మైలురాయికి ఇస్రో కేవలం అడుగు దూరంలో నిలిచింది. రెండో దశలో జంట ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానం చేయడం స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియ జనవరి 7న జరగవచ్చని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.